हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం బాగా ఉంటుంది. కార్యాలయందు మంచి పట్టుదల ఉంటుంది. మంచి పేరు పట్టుదల ఉంటుంది. 10 మందిలో పేరు వస్తుంది. దాంతోపాటు కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది. చిన్న పని ఆటంకం వచ్చినా కానీ తట్టుకోలేరు. ప్రతి ఆటంకానికి మీరు దాన్ని తట్టుకునేంత ఓపిక మీ దగ్గర ఉండదు. కార్యక్రమాన్ని మొదలుపెట్టినామంటే తొందరగా అయిపోవాలి ఒక ఆలోచన ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఒక ఫలితాలు రావచ్చు, మనశ్శాంతిగా ఉండొచ్చు. కానీ దుబారా ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. ఖర్చు చేయకూడదు అని చెప్పి మీరు 10 రూపాయలు 10 ముళ్ళు వేసి కట్టి పెట్టినా ఆ 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టవలసిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు ఖర్చు పెట్టే ముందర జాగ్రత్త. ఉద్యోగస్తులకు మాత్రం అధికారుల వలన ఇబ్బందులు వస్తాయి, ఒత్తిడులు పెరిగిపోతాయి. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు లేవకుండా కూర్చొని చేయమనేటువంటి ఒక ఇది వస్తుంది. లేదా ఉద్యోగం వదిలిపెట్టిపో అని చెప్పే ఒక ఒత్తిడి అనేటువంటిది బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తగా అవసరం. ఓపిక, సహనము రెండు కూడా అవసరం. ఓపిక ఉండాలి, దానికి తోడు పట్టుదల ఉండాలి, కోపతాపాలు చంపేసుకోవాలి, ముందుకు అడుగు వేయాలి. ఒక్కోసారి మీరు అనవసరమైనటువంటి ఒక అసందర్భ ప్రలాపాలు చేస్తుంటారు. నాకు అన్నీ తెలుసులే, నేను అలాంటి మాటలు మాట్లాడకూడదు. అసందర్భ ప్రలాపాలు చేయడం వల్ల మనకు చాలా ఇబ్బందులలో ఇరుక్కుంటాము. లేనిపోని కష్టాలు కొన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. ఓపికతో, బుద్ధి బలంతో పట్టుదలతో పనులు చేసినట్టయితే మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం శారీరక బలహీనత. ఏ పని చేతామన్నా ఓపిక లేకపోవడము, నీరసము, ఎప్పుడో రేపు చేతానులే, పగటి చేతానులే, ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా అతనికి ఇచ్చేది, ఇంకా తొందర ఏముంది అని చెప్పడము. తీర సమయం వచ్చేటప్పటికి పని చేయకపోవడము, వాళ్ళ వల్ల తిట్లు పడడము, లేదా పని చేసినా తప్పులుగా చేయడము, దానివల్ల ఇబ్బందులు రావడము. వృత్తి వ్యాపారాలలో ఇలాంటి పనులు చేయడం వల్ల వృత్తి వ్యాపారాల్లో నష్టం రావడము, ఆ నష్టం గురించి మళ్ళీ బాధపడుకుంటూ కూర్చోవడము, దుష్ట సహవాసం ఏర్పరచుకోవడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మొదటి వారంలో జాగ్రత్త అవసరం. 2వ వారంలో ఈ మకర రాశి వారికి భార్యాబిడ్డలతో కోట్లాటలు. ఎప్పుడు చూసినా భార్యతో ఏదో ఒకటని ఆమెను బాధ పెడుతూ ఉండడము, ఆమె రెండనడము, ఇద్దరు పోట్లాడుకుంటూ కూర్చోవడము, లేదా మీరు తట్టాబుట్ట చదువుకోనన్నట్టు ప్యాంటు షర్ట్ వేసుకొని బయటికి పరిగెత్తి ఏ హోటల్లోనో భోంచేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్త. భార్యాబిడ్డల విషయంలో పోటాలు జరగడానికి ఆస్కారం ఉంది. కానీ మీరు కోపతాపాన్ని చంపుకున్నట్టయితే హాయిగా ఉంటారు. బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఆ బంధుమిత్రుల ఇబ్బందులు రావడం ఉంటుంది. చోరాగ్ని భయం అంటారు. దొంగల వల్ల భయం కావచ్చు, లేదా అగ్ని వల్ల భయం కావచ్చు. కాబట్టి
జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు. అగ్ని భయం అంటే మా ఇంట్లో నిప్పేలేదండి గురువుగారు, మేము మాకు స్టవ్లు ఆ స్టవ్వే అగ్ని, ఎలక్ట్రిసిటీ విద్యుత్తే అగ్ని, దానివల్ల కూడా మనకు ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇక దీనివల్ల మనోవ్యాకులత ఏర్పడము, అనవసరమైన డబ్బు ఖర్చు కావడము జరుగుతుంది. ఇక 3వ వారం ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ నెలలో మొదటి వారమైనా, 2వ వారమైనా, 3వ వారమైనా ఆరోగ్యం ఉంటుంది. లేజీతనం ఎక్కువగా ఉంటుంది. చేతాన్లే అనేటువంటిది, యత్న కార్యసిద్ధి. అయితే ఈ 3వ వారంలో కొద్దిగా ఆ లేజీతనం అనేటువంటిది తగ్గిపోయి కార్యమునందు పనిపెట్టి కొన్ని కార్యాలు నెరవేరుస్తారు. ఈ స్థిరాస్తుల గురించి ఆలోచించడము, భార్యాబిడ్డలతో మాట్లాడుకోవడము, స్థిరాస్తులు కొందామా ఉండొద్దా, ఎక్కడ వచ్చేసి ఎవరో స్నేహితులు మిమ్మల్ని ప్రోద్బలం చేస్తారు. ఆ ప్రోద్బలం వల్ల ఇంట్లో మీ భార్యాబిడ్డలతో ఆ విషయాన్ని చర్చించుకోవడము, స్థిరాస్తుల గురించి కొనుక్కోవడం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా కుదుటపడుతుంది, కొద్దిగా మనశ్శాంతి ఏర్పడుతుంది. కానీ కోపం మాత్రం తగ్గదు. కోపాన్ని మీరు చంపేసుకోవాలి. ఇక 4వ వారం అసందర్భ ప్రేలాపనలు చేస్తుంటారు. దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. దానివల్ల బంధువులలో కావచ్చు, స్నేహితులలో కావచ్చు మాట పోవడము జరుగుతుంది. సహోదరులతో ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా తమ్ముళ్ళతో కానీ, అన్నలతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చి వాటితో పోట్లాటలకు దిగేటువంటి ఆ సమయంలో మీరు శాంతం వహించి సహనంతో వారికి సమాధానాలు చెప్పి ఇచ్చేయండి. ఎక్కువగా పోట్లాడుకొని జీవితాన్ని కించపరచుకోకండి, మనశ్శాంతిగా ఉండండి. ఈ నెలలో మీరు ఈ మకర రాశి వారు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ అమ్మవారి దయ వల్ల మీ కష్టాలన్నీ గట్టెక్కి సుఖంగా సంతోషంగా ఉంటారు. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఇది శుభం.